ఖుషి ఖుషి టీవీ. వినాయక చవితి కుటుంబ కథ. విజయవాడలో నివసించే వెంకటేశ్వర్లు కుటుంబం పెద్దదే. ఆయన భార్య సరోజమ్మ, ఇద్దరు కుమారులు అర్జున్, అఖిల్, కూతురు మాలతి. ఇంట్లో అందరూ ఒకే మాట: వినాయక చవితి దగ్గరపడుతోంది. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా గణపతిని ఎంతో భక్తితో ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. ఇంటిని శుభ్రం చేస్తూ పిల్లలు ఉత్సాహంగా అలంకరణలు చేశారు. గోడలకు రంగురంగుల కాగితాలతో కటౌట్లు కట్టారు. గుమ్మం వద్ద తోరణాలు కట్టి పూల దండలు వేశారు. ఈసారి మనం బజార్నుంచి పెద్దమట్టి గణపతి విగ్రహం తెచ్చుకుందాం. అవును అన్నా, కాని పర్యావరణానికి మేలు చేసే మట్టి విగ్రహమే కావాలి. నాన్న ఎప్పుడూ చెబుతారు కదా. విగ్రహం కొనడానికి కుటుంబం మొత్తం బజార్కి బయలుదేరింది. ఆ బజార్ వాతావరణం అసలైన పండుగ వాతావరణం. వరుసగా అమర్చిన మట్టి విగ్రహాలు, పూల దుకాణాలు, పటాసు ఆకులు అమ్మే చిన్న దుకాణాలు, అన్నీ ఒక అద్భుత దృశ్యం. అమ్మా, ఈ గణపతి మన ఇంటికి బాగా సరిపోతాడు అని ఆనందించింది. తండ్రి వెంకటేశ్వర్లు అంగీకరించారు. ఆ విగ్రహాన్ని గౌరవంగా తీసుకువచ్చారు. పండుగ రోజున ఉదయాన్నే కుటుంబం అంతా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నారు. ఇంటి మధ్యలో మంటపం కట్టి అందులో గణపతిని ప్రతిష్ఠించారు. సరోజమ్మ పూలదండలు వేసి విగ్రహాన్ని అలంకరించింది. పిల్లలు దీపాలు వెలిగించారు. వెంకటేశ్వర్లు మంత్రాలు చదువుతూ పూజలు చేశారు. అప్పటివరకు పక్కింటి పొరుగువారు కూడా వచ్చి కలసి భజనలు పాడారు. ఇంటంతా గణపతి బప్పా మోరియా నినాదాలతో మార్మోగిపోయింది. సరోజమ్మ వంటగదిలో కుడుములు, పాయసం, వడలు, ఉప్పంగ వంటకాలు సిద్ధం చేసింది. అర్జున్ తల్లి దగ్గర నిలబడి మోదకాలు చేయడంలో సహాయం చేశాడు. మాలతి పాయసం కలిపింది. అఖిల్ పండ్లు కడిగే తయారు చేశాడు. వంట చేస్తూ అందరూ పాటలు పాడారు. కుటుంబం అంతా కలసి పనిచేయడం వంటగదిలో పండుగ వాతావరణాన్ని మరింత బలపరిచింది. పూజ తరువాత వెంకటేశ్వర్లు పిల్లలకు వినాయక వ్రత కథ వినిపించారు. ఆ కథలో వినాయకుడు విఘ్నాలను తొలగించి దేవతలకు సహాయం చేసిన సంగతి విన్న పిల్లలు ఆశ్చర్యపోయారు. నాన్నా, గణపతి ఎందుకు ఎలుకపై కూర్చుంటాడు? మనసు ఎలుకలాగా చంచలంగా ఉంటుంది. గణపతి దానిని అదుపులో పెట్టినట్లు మనమూ మనసుపై నియంత్రణ కలిగి ఉండాలి. అదే ఆయన బోధ. పిల్లలందరూ తల ఊపుతూ అంగీకరించారు. సాయంత్రం పక్కింటివారు, బంధువులు వచ్చారు. అందరూ కలసి భజనలు పాడారు. పిల్లలు గణపతి కథలు చెప్పుకున్నారు. పెద్దలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇలాంటి పండుగల వలన మన కుటుంబం మాత్రమే కాదు, మన పొరుగువారు కూడా ఒకటిగా కలుస్తారు. 5వ రోజు గణపతి విసర్జన సమయం వచ్చింది. పిల్లలు కొంచెం బాధపడ్డారు. అఖిల్ కన్నీళ్లతో అన్నాడు: అమ్మా, మన గణపతి మళ్ళీ వస్తాడా? అవును బంగారం, వచ్చే సంవత్సరం మళ్ళీ మన ఇంటికి వస్తాడు. గణపతి మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. విగ్రహాన్ని ఊరేగింపుగా నదీ తీరానికి తీసుకెళ్లారు. గ్రామంలోని మరికొన్ని కుటుంబాలు కూడా కలిశాయి. డప్పులు, పాటలు, నినాదాలతో వాతావరణం ఉత్సాహంగా మారింది. చివరగా గణపతిని నీటిలో నిమజ్జనం చేశారు. అందరూ కలసి గట్టిగా నినాదాలు చేశారు: గణపతి బప్పా మోరియా, వచ్చే సంవత్సరం తొందరగారా. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వెంకటేశ్వర్లు పిల్లలకు చెప్పారు: గణపతి పూజ అంటే కేవలం ఆచారం కాదు. ఇది మనలో ఐక్యత, ప్రేమ, వినయం పెంచుతుంది. మనం కలసి పనిచేయడం, పంచుకోవడం నేర్చుకోవాలి. అదే గణపతి బోధ. మాలతి నవ్వుతూ చెప్పింది: తదుపరి సంవత్సరం మనం ఇంకా పెద్ద ఉత్సాహంతో పండుగ జరుపుకుందాం. అందరూ ఆనందంతో తల ఊపారు. ఈ వినాయక చవితి కుటుంబ కథ మనకు చెబుతున్న సందేశం: పండుగలు కేవలం ఆధ్యాత్మికత కోసం కాకుండా కుటుంబాన్ని, సమాజాన్ని దగ్గర చేస్తాయి. గణపతి పూజ మనలో వినయం, సహనం, జ్ఞానం, ఐక్యత పెంచుతుంది. పిల్లలు కలిసి పనిచేయడం, పంచుకోవడం, సహాయం చేయడం వంటి విలువలను నేర్చుకుంటారు. అందుకే వినాయక చవితి పండుగను ప్రతి కుటుంబం ఎంతో భక్తితో, ఆనందంతో జరుపుకుంటుంది.